వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. రీసెంట్గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మంకీ పాక్స్ని టెస్ట్ చేయటం కోసం ఒక ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్ కోసం, అంటే ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్ అంటే కరోనా పీరియడ్లో వ్యాక్సిన్స్ని ఎమర్జెన్సీ యూజ్ కింద తీసుకొని వచ్చారు. అంటే కొంతమేరకు డిజైర్డ్ రిజల్ట్స్ వచ్చినప్పుడు దాన్ని ఫేజ్ 1-2 ట్రయల్స్ అయిపోయిన తర్వాత ఇంకా ట్రయల్స్ ఉన్నప్పటికీ కూడా ఎమర్జెన్సీ యూజ్ కోసం తీసుకొస్తూ ఉంటారు. అలానే ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్లో మంకీ పాక్స్ వైరస్ని టెస్ట్ చేయటం కోసం ఒక టెస్టింగ్ మెథడ్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది అప్రూవ్ చేసింది. ఆ టెస్టింగ్ మెథడ్ ANTM-MPXV-SA. సింపుల్గా ఇది ఒక RT-PCR మెథడ్. అంటే బాడీలో డైరెక్ట్గా వైరల్ డిఎన్ఏని RNAని ఇది డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేస్తుంది అనమాట. ఇలా ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్ కింద ఎమర్జెన్సీ అప్రూవల్ కోసం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది అప్రూవ్ చేసింది మంకీ పాక్స్ టెస్ట్ని. అసలు మంకీ పాక్స్ అంటే ఏంటి ఒకసారి మనం చూస్తే, మంకీ పాక్స్ అనేది ఇది ఒక జెనెటిక్ డిసీజ్. జెనెటిక్ డిసీజ్ అంటే యానిమల్స్ నుంచి హ్యూమన్స్కి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఇలాంటి డిసీజెస్ని మనం జెనెటిక్ డిసీజెస్ అంటాం అన్నమాట. అయితే ఈ మంకీ పాక్స్ అనేది రేర్ జెనెటిక్ వైరల్ డిసీజ్. అంటే వైరస్ అనేది యానిమల్స్లో ముందు వస్తుంది, దాని తర్వాత హ్యూమన్స్కి అది ట్రాన్స్మిట్ అవుతుంది. హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్కి కూడా అవకాశం ఉంటుందన్నమాట. అయితే ఈ మంకీ పాక్స్ వైరస్ అనేది ఎలాంటి వంశానికి సంబంధించింది, ఎలాంటి జెనెసిస్కి సంబంధించింది అని చూస్తే, పోక్స్వైరైడ్ అనేది దీని యొక్క జెనెసిస్ అనమాట. అండ్ ఏ ఫ్యామిలీకి సంబంధించిన వైరస్ అంటే ఇది ఆర్థోపోక్స్ వైరస్కి సంబంధించిన ఫ్యామిలీ. జన్యు సంబంధం మాత్రం పోక్స్వైరైడ్ అనే ఒక జెనెసిస్కి సంబంధించింది. ఫ్యామిలీ మాత్రం ఆర్థోపోక్స్ వైరస్ ఫ్యామిలీకి సంబంధించింది. దీని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అని మనం చూసినట్లయితే, స్వాలన్ గ్లాండ్స్, గ్రంథుల్లో వాపు గమనిస్తాం, మజిల్ ఏక్స్ అంటే కండరాల నొప్పులు ఉంటాయి, ఫీవర్ ఉంటుంది, హెడేక్ ఉంటుంది, ర్యాషెస్ వస్తాయి చర్మం మీద. దాంతోపాటు అసలు దీని యొక్క హిస్టరీని చూస్తే 1958లో ఫస్ట్ టైం మంకీస్లో ఇది కనిపించింది డెన్మార్క్లో. అందుకని దీనికి మంకీ పాక్స్ అనే పేరు ఇచ్చారు. 1970లో హ్యూమన్ ట్రాన్స్మిషన్ జరిగింది. ఫస్ట్ టైం డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో దీన్ని ఒక 9 years బాయ్లో ఈ లక్షణాలు కనిపించాయి, మంకీ పాక్స్ లక్షణాలు. అంటే హ్యూమన్ ట్రాన్స్మిషన్ మనకి అఫీషియల్గా 1970లో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో కనిపించింది. కానీ మంకీస్లో ఇది డెన్మార్క్లో 1958లోనే ఫైండ్ అవుట్ చేయడం జరిగిందనమాట. సో అసలు ఈ వైరస్ ఒకరి నుంచి ఒకరికి ఎలా స్ప్రెడ్ అవుతుంది? యానిమల్ బైట్ వల్ల. అంటే యానిమల్స్, సపోజ్ డాగ్స్ ఉన్నాయి, బైట్ చేసినప్పుడు ఒకరి నుంచి ఒకరికి వస్తుంది. దాంతోపాటు పౌల్ట్రీ ఏవైతే చికెన్ ఉన్నాయో ఇవి తినటం వల్ల, అంటే ఈటింగ్ ప్రొడక్ట్స్ వల్ల, ఇన్ఫెక్టెడ్ యానిమల్స్ని తినటం వల్ల కూడా ఇది ఒకరి నుంచి ఒకరికి వస్తుంది, లేదా యానిమల్ నుంచి హ్యూమన్స్కి ట్రాన్స్మిట్ అవుతుంది. అండ్ బాడీ ఫ్లూయిడ్స్ అండ్ ర్యాషెస్ని డైరెక్ట్గా తాకటం వల్ల కూడా ఈ మంకీ పాక్స్ అనేది ఒకరి నుంచి ఒకరికి వస్తుంది. సో హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ ఎలా జరుగుతుంది అంటే, డైరెక్ట్ కాంటాక్ట్ వల్ల జరగచ్చు, త్రూ బాడీ ఫ్లూయిడ్స్ కానీ, ర్యాషెస్ వల్ల కానీ. తర్వాత క్లోజ్ ఎక్స్పోజర్ అంటే ఫేస్ టు ఫేస్, స్కిన్ టు స్కిన్, డ్రాప్లెట్స్ ఇలా కూడా ఎక్స్పోజ్ అవ్వచ్చు. ప్రొలాంగ్డ్ కాంటాక్ట్, 4 గంటల కన్నా ఎక్కువ మంకీ పాక్స్ ఆక్సిజన్ దగ్గర కూర్చుంటే ఇది ఇంకొకరికి రావడానికి అవకాశం ఉంటుంది. ఇంటిమసీ అంటే కిస్సింగ్ వల్ల కానీ, సెక్స్ వల్ల కానీ, మల్టిపుల్ పార్ట్నర్స్ వల్ల కానీ ఈ రిస్క్ ఎక్కువ అవడానికి అవకాశం ఉంటుందన్నమాట. అయితే బాడీ ఫ్లూయిడ్స్లో నుంచి ఇది ట్రాన్స్ఫర్ అవుతుందా అంటే, వాజినల్ ఫ్లూయిడ్స్ కానీ, సెమన్ నుంచి కానీ ఇది ట్రాన్స్ఫర్ అవుతుందా అంటే, సో ఇంకా ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం అయితే ఉండింది బాడీ ఫ్లూయిడ్స్లో. అదొక నోట్ పాయింట్. తర్వాత ఇది చాలా వేరియంట్స్గా మనకు కనిపిస్తుందండి. ముఖ్యంగా మనం చూస్తే క్లాడ్ 2 అనేది 2022లో అవుట్బ్రేక్ ఫస్ట్ టైం ఎక్కువ విస్తీర్ణంలో వచ్చినప్పుడు క్లాడ్ 2 అనేది ఇదొక వేరియంట్. దాని తర్వాత క్లాడ్ 1 అనే వేరియంట్ వచ్చిందండి. ఈ క్లాడ్ 1 అనేది ఏంటంటే డెత్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. క్లాడ్ 2లో డెత్ రేట్ చాలా తక్కువగా ఉంటుంది. సో క్లాడ్ 1 అనేది
హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ అనేది షార్ట్ పీరియడ్లోనే జరుగుతుంది, త్రూ సెక్స్ వల్ల కానీ లేకపోతే అదర్ కాంటాక్ట్ వల్ల కానీ ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. అయితే వ్యాక్సిన్స్ ఏమైనా ఉన్నాయా ఈ మంకీ పాక్స్కి అని చూస్తే నో ఎస్టాబ్లిష్డ్ క్యూర్ అండి. అంటే పర్ఫెక్ట్గా ఇదే మెడిసిన్ వాడితే తగ్గుతుందని అయితే ఏమీ లేదు. ఆటోమేటిక్గా చాలా సాధారణ కేసుల్లో 2 to 4 వీక్స్లో ఇది తగ్గిపోతుంది. సో చికెన్ పాక్స్ తర్వాత స్మాల్ పాక్స్, సో ఇవన్నీ కూడా ఒకే రకానికి సంబంధించినటువంటి జెనసిస్ అనమాట. అవి కూడా ఆర్థోపాక్స్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి వైరసెస్. మంకీ పాక్స్ కానీ, వ్యాక్సినా వైరస్ కానీ, స్మాల్ పాక్స్ కానీ, కౌ పాక్స్ కానీ ఇవన్నీ కూడా. ఎనీవే అండి, అసలు వ్యాక్సిన్స్ అయితే ఒక పర్ఫెక్ట్ వ్యాక్సిన్ లేదు, కానీ కొంతమంది గ్లోబల్ వైడ్ యాంటీవైరల్ ట్రీట్మెంట్ ఇస్తారు. అంటే వైరసెస్కి పనిచేసేది యాంటీవైరస్. యాంటీ బ్యాక్టీరియల్ అంటే యాంటీబయోటిక్స్ అనేది బ్యాక్టీరియా మీద పనిచేస్తాయి, యాంటీవైరల్ వైరస్ మీద పనిచేస్తుంది. సో యాంటీవైరల్ ట్రీట్మెంట్ ఇస్తారు. వ్యాక్సిన్స్ చూస్తే స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ని అంటే MVABN అంటారు ఈ స్మాల్ పాక్స్ వ్యాక్సిన్. ఈ వ్యాక్సిన్ ఇవ్వటం వల్ల కూడా కంట్రోల్ చేయొచ్చు కొంతమేర దీన్ని. యూరోపియన్ యూనియన్ సో దీన్ని అప్రూవ్ చేసింది. యునైటెడ్ స్టేట్స్ అండ్ కెనడా అండ్ అదర్స్ కూడా దీన్ని అప్రూవ్ చేసినాయి. తర్వాత LC16 అనే వ్యాక్సిన్ని జపాన్ అప్రూవ్ చేసింది. అండ్ ఆర్థోపాక్స్ వ్యాక్ అనే దాన్ని రష్యా కూడా అప్రూవ్ చేసింది. ఇలా డిఫరెంట్ కంట్రీస్ డిఫరెంట్ వ్యాక్సిన్స్ని అయితే అప్రూవ్ చేసి ఆల్రెడీ సో ప్రొడక్షన్ స్టేజ్లో ఉన్నాయి అన్నమాట ఇవి. సో ఇది మంకీ పాక్స్ వైరస్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.